న్యాయం అడగడానికి పోలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం చేయాల్సింది పోయి న్యాయం అడిగిన వారిని అరెస్ట్ చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము అడిగింది దాడి చేసిన వారి మీద కేసు పెట్టమని అడిగాం, కానీ మమ్మల్ని దాడి చేసినటువంటి వాళ్ళను అరెస్ట్ చేయమని ప్రశ్నించినందుకు మమ్మల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి తరలిస్తా ఉన్నారని ఎమ్మెల్యే హరీష్ రావు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాల్సిందని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. కానీ కేవలం 41 సిఆర్పిసి నోటీసు ఇవ్వడం పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు జాయింట్ సిపికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పేర్కొన్నటువంటి అంశంలో కంప్లైంట్ వాళ్ళపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. కానీ ప్రస్తుతం వాళ్ళు ఇక్కడే బైఠాయించడంతో పోలీసులు రిక్వెస్ట్ చేసినా కూడా సైబరాబాద్ సిపి ఆఫీస్ నుంచి వెళ్ళకపోవడంతో వాళ్ళను బలవంతంగా తరలించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అడుగుతున్న వాళ్ళని వస్తే దాడికి గురైన వాళ్ళనేమో పోతా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. దాడి చేసిన వాళ్ళనేమో రాచ మర్యాదలతో ఈరోజు ఇంటికి పంపించున్నారు. ఈరోజు మేము ఇక్కడికి రాగానే కూడా ఫస్ట్ మమ్మల్ని బయట ఆపేశారు. బయట నుండి నడుచుకోండి, మీరు పార్కింగ్ దగ్గర వెహికల్ ఆపండి అని. ఎస్, మేము గౌరవించినాం. అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చినాం. అందరం ఎక్స్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ మీ అందరం కూడా నడుచుకుంటూనే వచ్చినాం. ఈరోజు పోలీస్ ప్రతిష్ట దెబ్బతినొద్దు అనేది ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే తెలంగాణ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా ఉండింది, ఏ విధంగా తెలంగాణ ప్రతిష్ట పెరిగింది అనేది రాష్ట్రంలో దేశంలో అందరికీ తెలుసు. ఆ ప్రతిష్టకు భంగం కలగొద్దనేది ఆలోచిస్తా ఉన్నాం. 9 నెలలు మనం ఆలోచిస్తా ఉంటే హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి, మన ఖమ్మం వెళ్ళినప్పుడు మా మీద దాడి, నల్గొండ వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేస్ వెళ్ళినప్పుడు దాడి, కేటీఆర్ గారు కమిషన్ దగ్గరికి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తే అక్కడ దాడి, పోనీ రాష్ట్రంలో జరుగుతున్నాయి మేము ప్రశ్నిద్దామని అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీలో కూడా మా మీద మాటల దాడి. ఎక్కడైనా కూడా జర్నలిస్టులు వెళ్లారు ఒక విలేజ్ కి, ఆయన సొంత ఊరికి, ముఖ్యమంత్రి గారి సొంత ఊరికి, అక్కడ వెళ్లిన వాళ్ళ మీద దాడి. ఏమైతుందంటే ఏది అడిగినా దాడి అనేది జరుగుతా ఉంది. ఇది ప్రజలు ఇప్పటికే గమనిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు ఒక్కసారైనా స్పందించే తీరిక లేదా? లా అండ్ ఆర్డర్ మీ దగ్గర ఉంది, హోమ్ మినిస్టర్ మీరే కదా, ఒక్కసారైనా స్పందించరా? ఒక 2 ఎమ్మెల్యేల మధ్యలో ఇట్లా గొడవ జరుగుతుందంటే ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కాదా? ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదా? ఏం జరుగుతుందని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదా? అవన్నీ గాలికి వదిలేసి మళ్ళీ మీడియా చిట్ చాట్ లో ఏదో ఒకటి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదండి. రాష్ట్రంలో జరుగుతున్నాయని ఏదైతే చూస్తా ఉన్నామో దయచేసి ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి.